హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. జగన్మోహన్ రెడ్డి డ్రామాల వల్ల ఒక పాప అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక పాప అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అంటే ఈ పాలిటిక్స్ కి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టారా సార్ వీళ్ళు? అంటే యాక్షన్ చేయాలి గానీ, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ అని వాళ్ళ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జైల్‌లో ఉంటే విజయవాడ సబ్ జైలుకి చూడటానికొచ్చాడు. ఓకే. చూసి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోతే పోయేది. అప్పుడే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక పాపని ఎత్తుకున్నాడు. ఎత్తుకోవడం తప్పు అని నేనన్ను. తర్వాత అంతటితో ఆగిందా? ఆ పాప చేత ఏదో మాట్లాడించి, ఆ పేరెంట్స్ చేత ఇంకేదో మాట్లాడించేసి, ఆ వైసీపీ అనుకూల మీడియా బాగా ప్రచారం చేసింది. ఆ పాప ఏదో అమ్మఒడి కావాలని అడిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఆ పాపకి ఇవ్వట్లేదని, ఆ బాధని జగన్మోహన్ రెడ్డితో చెప్పుకునే దానికోసమే ఆ పాప అక్కడికి వచ్చిందని ప్రచారం చేశారు. మరి ఆ పాప అమ్మఒడి కోరింది అని వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత, ఆ పాప ఎవరో తెలుసుకునే ప్రయత్నం మిగతా మీడియా కూడా చేస్తది కదా! ఖచ్చితంగా. ఆ పాప ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో, ఆ పాప చదువుతున్నది ఒక పెద్ద స్కూల్ పల్నాడు జిల్లాలో. అంటే స్కూల్ పేరు చెప్తే ఆ పాప కూడా రివీల్ అవుద్ది కాబట్టి నేను చెప్పను. ఓకే. నాకు కన్సర్న్ ఉంది చిన్న పిల్లల పట్ల. నేను అదే పాప బయోడేటా అనే విషయాన్ని బయట తీయను. అందుకని చెప్తున్నాను. ఒక పెద్ద స్కూల్. ఓ పెద్ద స్కూల్‌లో చదువుతుందని చెప్పేసి, ఆ పాపకి ఆహ్, అంటే స్కూల్ ఫీజు 1,00,000-2,00,000 వరకు మొత్తం ఖర్చు వస్తదనేది. మరి ఓకే. 1,00,000-2,00,000 ఖర్చు పెట్టుకోగల పాపకి అమ్మఒడి ఏంటసలు? హ్మ్. వాళ్ళ ఫాదర్ మళ్ళా గోల్డ్ బిజినెస్ చేస్తాడు. గోల్డ్ షాప్ ఉందని. వాళ్ళ మదర్ కూడా ఎంప్లాయిడ్ అని. మరి వీళ్ళు అమ్మఒడి అడగటం ఏంటి? అమ్మఒడి అడగాల్సిందెవరు? హ్మ్. అమ్మఒడి అడగాల్సినోళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుంటే బాగుండేదేమో. ఎస్. లేదు ఎవరిని ఎత్తుకున్నా అమ్మఒడి కోసం ఎత్తుకోలేదు. ఆ పాప అక్కడికొచ్చింది. ఏదో పాపని చూడగానే ముద్దనిపించింది ఎత్తుకున్నాడంటే అది అయిపోయేదేమో. హ్మ్. కానీ దాని రాజకీయం కోసం వాడుకున్నాడు చూసారా? అక్కడ దెబ్బ కొట్టి చివరికి ఆ పాప ట్రోల్ అయ్యే కాడికొచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డితో ఎవరు సావాసం చేసినా, జగన్మోహన్ రెడ్డిని ఎవరు అభిమానించినా చివరికి దక్కేది ఇలానే ఉంటది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు కొత్త కాదు. ఎస్. నేను అనేకం చెప్పమంటే చెప్తానండి. తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు. ఆ ఓదార్పు యాత్రలో గూడా ఆ ఏడుపులు, పెడబొబ్బులు, తల నిమరటాలు, ముద్దు పెట్టుకోటాలు హ్మ్. చాలా డ్రామాటిక్స్ కనపడతాయి మీకు. అవును. చాలా డ్రామాటిక్స్ కనపడతాయి మీకు. ఇప్పుడు అప్పట్లో చనిపోయిన అందరిని ఒక చోటకి పిలిపించి కూర్చోబెట్టి మీరు చేయదలుచుకున్న సహాయం చేయొచ్చు కదా అని కాంగ్రెస్ అధిష్టానం చెప్తే, అలా కాదు. అలా చేస్తే సింపతి రాదు. సింపతి గెయినింగ్ పాలిటిక్స్‌లో ప్రతి ఇంటికి వెళ్ళినట్టుండాలి. ఆ వెళ్ళటం గూడా డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళడు. రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు. హ్మ్. రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు. ఆ చేసే సాయం ఎంత చేస్తాడో తెలీదు గానీ, ఓ రూ. 1,00,000 ఏమైనా సాయం చేస్తాడేమో గానీ, ఆ చేసే సాయానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ. ఓకే. రాజశేఖర రెడ్డి కోసం చనిపోయిన కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అనేది. హ్మ్. ఆ ఏడుపులు, పెడబొబ్బులు పెద్ద ఎత్తున అవి పెద్ద ఓదార్పు యాత్ర. దాని నుంచి సానుభూతిని పొందే ప్రయత్నం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయినప్పుడు ఆ విజయమ్మ, షర్మిల పాదయాత్రలు, గొడవలు, ఏడుపులు, పెడబొబ్బులు. చివరికి వాళ్ళు కూడా ఇయాల జగన్మోహన్ రెడ్డితో లేరు. అదొక హ్మ్. పెద్ద హైడ్రామా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఓ టీమ్ రెడీగా ఉంటదంట. ఓకే. జగన్మోహన్ రెడ్డి తల నిమరటానికి, ముద్దు పెట్టుకోవడానికి ఓ టీమ్ రెడీగా ఉంటదంట. హ్మ్. తర్వాత ఒంటి నిండా పొగ ఏదో రకరకాల జబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు గదా! హ్మ్. అటంటోళ్ళు రెడీగా వాళ్ళని కూడా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తాడు. హ్మ్. దగ్గరికి హత్తుకొని. హ్మ్. ఒక ముసలావిడ ఉంటది. ఆ హ్మ్. ముసలావిడని దగ్గరికి తీసుకుంటాడు. తర్వాత బ్యానర్ ఐటెమ్. పేపర్‌లలో ఓకే. బ్యానర్ ఐటెమ్. హ్మ్. వెంటనే కెమెరా రెడీగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అద్దుకునేసరికి కెమెరాలు రెడీగా ఉంటాయి. ఓకే. అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ హైడ్రామా. ఇది హ్మ్. మాత్రమే కాదు. ఎన్నికల ముందు కోడికత్తి సన్నివేశం. హ్మ్. 2019 ఎన్నికల కంటే ముందు. హ్మ్. ఒక కోడికత్తితోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్. దాడి జరిగిద్ది. అవును. అది కూడా ఎలక్షన్ ముందే జరిగిద్ది. హ్మ్. మిగతా రోజుల్లో జరగదు. ఓన్లీ ఎలక్షన్ ముందే జరిగిద్ది. హ్మ్. ఎలక్షన్ ముందు జరిగితే ఇప్పుడు నీ మీద దాడి జరిగిందనుకో, వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి పోతావు. యెస్. ఎవరైనా చేసేది అదే గదా! అవును. నీ మీద కోడికత్తోనో ఒక పెద్ద కత్తితోనో, గొడ్డలతోనో దాడి జరిగిందనుకో, ఇమ్మీడియేట్‌లీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ చేయించుకుంటావు. ఆయన ఎంచుకోలే. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హ్మ్. అదే దాడి చేసుకొని. హైదరాబాద్‌లో తననుకున్నటువంటి తన సామాజిక వర్గం వ్యక్తి, తన పరిపాలనలో ఎవరికైతే పదవిచ్చాడో సిటీ న్యూరో హాస్పిటల్ చంద్రశేఖర్ రెడ్డి. ఆయన హాస్పిటల్‌కే పోతాడు. ఓకే. ఎంచుకున్న హాస్పిటల్. ఓకే. అంటే ఇది డ్రామా గాక నిజం ఎలా అవుతుంది? హ్మ్. నిజంగా ఆయన మీద దాడి జరిగితే, ఆ దాడి చేసినోళ్ళ మీద శిక్ష వేపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసుకోవాలి గదా! ఆ యెస్. విచారణ కూడా హాజరు కావట్లే. ఓకే. విచారణ కూడా హాజరు కావట్లేదు. అంటే ఇదంతా ఒక డ్రామా అని అర్థమైపోయింది గదా! హ్మ్. కోడికత్తి సన్నివేశంలో పాల్గొన్న శ్రీనివాసే చెప్తున్నాడు. ఆ అడ్వొకేటే చెప్తున్నాడు. ఇదో పెద్ద హైడ్రామా. జగన్మోహన్ రెడ్డి చేపించుకొని మా కుర్రోడిని ఉరికిచ్చారని చెప్పేసి హ్మ్. చెప్తున్నారు గదా! హ్మ్. సరే చివరికి అయితే ఎక్కడి దాకా హ్మ్. పోయిందంటే, హ్మ్. మొన్న ఎలక్షన్స్‌లో కూడా గురకరాయి. అవును. గురకరాయి ఎవడో ఇసిరాడు అని చెప్పేసి ఓ పెద్ద కథ అల్లే ప్రయత్నం చేశాడు. నేను అవును. దాన్ని ఓపెన్ ఛాలెంజ్ చేశా.
నిజానికి నీ మీద అంత దూరం నుంచి రాయి ఇసరగలిగే పరిస్థితి ఉంటే వాడి టాలెంట్ మనం ఒప్పుకోవాలి, ఒలింపిక్స్లో పెట్టాలి అట్టంటోని, ఇది నిజమైతే మాత్రం అని చెప్పేసి అన్నా. అవును. దానికి సమాధానం లేదు. పైగా అతని మీద ఇసిన గురకరాయిని వాళ్ళ అమ్మ కూడా నమ్మలేదు. వాళ్ళ అమ్మ, సొంత అమ్మ కూడా నమ్మలేదు. అందుకే పరామర్శించడం రాలేదు. ఉమ్. తర్వాత పైగా స్టిక్కర్ బిగితే ఏం లేదు ఆడ. స్టిక్కర్ బిగితే ఏం లేదు ఆడ. మళ్ళా అదే రాయి అంటే పక్కన ఉన్న మంత్రి కంటికి తగిలింది, కాలుకు తగిలింది. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు కాలుకు తగిలింది, కంటికి ఇక్కడ తగిలింది. పెద్ద సెన్సేషన్. మరి ఏ కంటికి తగిలింది మంత్రిని అడిగితే ఓ రోజు ఈ కంటికి వేస్తాడు, ఒక రోజు ఈ కంటికి వేస్తాడు పాస్తారు. ఏ కంటికి తగిలిందో కూడా తెలియదు. ఉమ్. ఈ డ్రామాలు బంద్ చేయాలి. ఇది సరే, కరెక్ట్ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా విద్యార్థులు చాలా వరకు ట్రోల్ అయ్యారు. అది అమెరికన్ స్లాంగ్ అని చెప్పేసి, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా అమెరికన్ ఇంగ్లీష్ వస్తుందని చెప్పి, ఆ టైంలో కూడా ఎందుకు సార్ ఎక్కువ విద్యార్థులనే టార్గెట్ చేస్తున్నాడు? అవును. అదే ఉమ్. అతని డ్రామాలకి ఎవరు అతిథులు కాదు. నీకు ఇంకా చెప్పు అంటే చాలా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గురించి నీకు చెప్పుకోవచ్చు. వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎవరు రావాలి? ఇన్వెస్ట్ చేసే పారిశ్రామికవేత్తలు రావాలి. Yes. లేదంటే న్యూ టెక్నికల్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు రావాలి. పెద్ద పెద్ద ఆల్రెడీ వ్యాపార రంగంలో ఉన్న పారిశ్రామికవేత్తలు రావాలి. కానీ వాళ్ళు ఎవరూ రాలేదు. ఎవరు వచ్చారు? ఐపాక్ టీం సభ్యులకి కోర్టు వేసి కూర్చోబెట్టారు. ఆ మాత్రం బ్రెయిన్ పనిచేయదా? వీళ్ళు మళ్ళీ ఇంకో సమావేశంలో కనపడతారు. ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, వాళ్ళని వీళ్ళని పోల్చి సోషల్ మీడియాలో చూపిస్తారని కనీసం మినిమం కామన్ సెన్స్ తెలీదా? Yes. వాళ్ళని ఐపాక్ టీం సభ్యులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో కనపడ్డోళ్ళే అక్కడ కోర్టు వేసుకొని కూర్చున్నారు. ఉమ్. అడ్డంగా బుక్ అయిపోయాడు. తర్వాతన్నా మారాలి కదా. మళ్ళీ ఐపాక్ టీం సభ్యుడిని కూర్చోబెట్టుకొని ఇంకో మీటింగ్ పెడతారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఓకే. తర్వాత మొన్న రీసెంట్గా కూడా మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం పెట్టాడు. మళ్ళా వాళ్ళే కూర్చున్నారు. మొన్నటికి కూడా ఇంకా మళ్ళా పెద్ద మనిషి. ఉమ్. వైసీపీ పెద్ద బహిరంగ సభ జరిగింది. గ్రీన్ మ్యాట్ వేస్తారు. అక్కడికి వచ్చింది 1,00,000 మంది జనం అనుకో, 10 లక్షల మంది షో ఇస్తారు అక్కడ. పెద్ద Okay. ఎత్తున జనం వచ్చారు. అసలు ఇసుకెత్తే రారట్లేదు అని చెప్పేసి పెద్ద ఫోకస్ గ్రీన్ మ్యాట్ చూపిస్తారు. ఎందుకు ఈ డ్రామాలు? ఎందుకు ఈ పొలిటికల్ హై డ్రామా? ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అలవాటు చేశాడు ఇవన్నీ. ఉమ్. ఎన్నికల ముందు బాబాయ్ హత్య జరిగింది. తండ్రి లేడు, బాబాయ్ కూడా చంపేశారు, అంతా నారావారు రథ చరిత్ర ఇదంతా అని కంటాడు. ఉమ్. ఏడుపు. ఆ ఏడుపుని జనం అంతా సానుభూతిగా తీసుకొని ఒట్టుకుమ్మాలి. ఉమ్. ఎంత హైడ్రామా అంటే మామూలు హైడ్రామా కాదు. చివరికి ఆ బాబాయ్ హత్య కేసులో నిందితులు ఎవరు ఇవ్వాలా? ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది? జగన్. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కదా. ఉమ్. అవినాష్ రెడ్డి మీద వైసీపీ ఎంపీగా ఉన్నాడు. అవును. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవును. అంటే చూసావా ఎంత హైడ్రామా నడిచిద్దా పాలిటిక్స్లో? వైసీపీ పుట్టక కానీ రాజకీయం కానీ మొత్తం డ్రామటిక్స్లో ఉంది. ఉమ్. మొత్తం డ్రామటిక్సే, మొత్తం డ్రామా పాలిటిక్స్. ఇది కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేయదలుచుకున్నప్పుడు, ప్రజల కోసం నువ్వు బతకదలుచుకున్నప్పుడు ఇలాంటి పాలిటిక్స్ చేయకూడదు. ఇది అంత కరెక్ట్ అయ్యే పాలిటిక్స్ కాదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యక్తి కాదు. Yes. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక ముఖ్యమంత్రికి కుమారుడు. 3 సార్లు ఎమ్మెల్యే, 2014, 19, 24, ఉమ్. 2009లో ఎంపీ. అంటే 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇంత రాజకీయ జీవితం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సిల్లీ టిక్స్ చేయటం వల్ల పొరుగు ఎవరికి? ఆయనకే. ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్ కాస్త జోకర్గా మారిపోతారుగా జనం చూస్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకు ఇలాంటివి చేయాలి? ఇలాంటి సిల్లీ టిక్స్ అన్నిసార్లు వర్కౌట్ కావు. ఒకసారి 2 సార్లు నమ్ముతారు రమ్య. ఉమ్. పదే చేస్తే ఎవరు సరే, నమ్మరు. ఒకసారి 2 సార్లు అంటే ఒకప్పుడు మీడియా కూడా ఇంత అప్డేటెడ్ గా లేదు. Yes. ఇప్పుడు ప్రతిదీ క్యాప్చర్ చేస్తుంది. ఎస్, అంటే టెక్నాలజీ కూడా మారింది. అసలు Yes. మీడియా కప్పిపుచ్చినా సరే సోషల్ మీడియా ఊకోదు. ఎస్. సోషల్ మీడియా వాస్తవాలు బయట తీసుకొచ్చి కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఐడియాలు మీకు ఎవరిస్తున్నారో మాకు తెలియదు, కానీ ఇలాంటివి బంద్ చేయండి. ఓకే. మీరు ప్రజల తరపున రాజకీయం చేయండి, ప్రజల కోసం రాజకీయం చేయండి, ప్రజల సమస్యల మీద రాజకీయం చేయండి, యుద్ధం చేయండి, పోరాటం చేయండి. ఇవాళ ఓడిచిన జనమే రేపు మిమ్మల్ని గెలిపిస్తారు. Okay. ప్రజల కోసం కనుక మీరు నిలబడగలిగితే, ప్రజల తరపున కనుక మీరు ఆలోచించగలిగితే, ప్రజల కోసం కనుక మీరు బతకగలిగితే, అంతేగాని ఇలాంటి డ్రామా పాలిటిక్స్ కనుక అడిగితే మీ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని మెచ్చుకోరు. ఇదేంట్రా స్వామి అని తల కొట్టుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ సార్.